కాకినాడ ప్రజలకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్న కోరమండల కంపెనీ కొత్త ప్రాజెక్టు ఆపాలంటూ బీఎస్పీ జిల్లా అధ్యక్షులు సుబ్బుబాయ్ కలెక్టర్కు నివేదిక అందజేశారు. ఇప్పటికే కోరమండల్లో 120 ఎకరాల గ్రీన్ బెల్ట్ ఉందని యాజమాన్యం చూపించినప్పటికీ నిజానికి 80 ఎకరాలు మాత్రమే కోరమండల్ గ్రీన్ బెల్ట్ లో ఉంది. ఇప్పుడు అది కాస్త కొత్త ప్రాజెక్టు కోసమని 70 ఎకరాల గ్రీన్ బెల్ట్ ని చిన్న పెద్ద మొక్కలన్నీ కూడా కొట్టి కన్స్ట్రక్షన్ ప్రారంభించారు. దీనివల్ల రాబోయే రోజుల్లో జీవరాశికి మరింత ప్రమాదం ఏర్పడుతుంది. పర్యావరణంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయని ఆరోపించారు. ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాకినాడ వరంలో వలసపాకల గ్రామ పరిధిలో ఉన్న కోరమండల కంపెనీలో కొత్తగా ప్రారంభమైన ప్రాజెక్ట్ని నిలుపుదల చేయాలనే విషయంపై ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కొత్తగా వస్తున్న ప్రాజెక్ట్ కోరమండల కంపెనీలో ఉన్న గ్రీన్ బెల్ట్ ని నరికి ఆ మధ్యలో కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా చెరువును కూడా పూర్తి చేసి ఆ కొత్త ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం వల్ల పర్యావరణం ఎంతో దెబ్బతింటుంది. దానివల్ల గ్రీన్ బెల్ట్ పెంచాలి తప్ప ఉన్న అడవుల్ని నరికి కొత్త కన్స్ట్రక్షన్ చేయకూడదని మేము కలెక్టర్ గారిని నివేదించి ఉన్నాము. కలెక్టర్ గారు కూడా దానిపై పర్యవేక్షణ చేసి దాన్ని ఏంటనేది నివేదికని తెలియజేస్తానని చెప్పారు. అయితే కోరమండల కంపెనీలోకి ఎటువంటి నిబంధనలు లేకుండా వాళ్ళ సొంత సిబ్బందిని పెట్టుకుని బయట వ్యక్తులు లోపలికి రాకుండా కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు కోరమండల కంపెనీలో 120 ఎకరాల గ్రీన్ బెల్ట్ ఉందని వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో చూపించారు. కానీ నిజానికి ఉన్నది 80 ఎకరాలు మాత్రమే గ్రీన్ బెల్ట్ ఉంది. పైగా ఇప్పుడు ఆ కోరమండలంలో ఉన్న గ్రీన్ బెల్ట్ లో 70 ఎకరాల గ్రీన్ బెల్ట్ కొట్టేసి అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు. ఈ విధంగా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తే రాబోయే రోజుల్లో కాకినాడలో నివసించే ప్రజలకు అత్యంత ప్రమాదం ముందుకు వస్తా ఉన్నదని నేను అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మీడియా సమావేశంలో మేము ఖచ్చితంగా డిమాండ్ చేయవలసింది ఏంటంటే కోరమండల కంపెనీలో కొత్తగా ఏదైతే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తా ఉన్నారో ఆ ప్రాజెక్ట్ ని వెంటనే నిలుపుదల చేయాలి. లేని పక్షంలో మేము ప్రజా ఉద్యమాలకి రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. జై భీమ్, జై బీఎస్పీ.